హలో అండి. అందరికీ నమస్తే. మనం ఒక గత వారం రోజులుగా వింటూనే ఉన్నాం. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చెయ్యొద్దు. యూట్యూబర్స్ పైన ఇప్పటికి కేసులయ్యాయి అని జెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇందులో ముఖ్యంగా బన్నీ సన్నీ యాదవ్ అండ్ ఇంకా అన్వేషణ దీనిపైన పోరాడుతున్నట్టు మనకు చూపిస్తున్నారు. అండ్ ఇంకో పక్క హర్ష సాయి కూడా దీనిపైన చాలా వీడియోస్ చేశారు. అండ్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. ఇమ్రాన్ అని జెప్పేసి ఇట్లా చాలా మంది పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు విజయ్ ఘోస్ట్ మనకి ఇప్పుడు అంటే మన మీడియాకి పరిచయం ఉన్న వ్యక్తే. కానీ ఈయన ఏంటంటే ఇప్పుడు ఈ ఇల్లీగల్ యాప్సే కాదు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్సే కాదు, గేమింగ్ కూడా నడుస్తుంది. ఎన్నో ఉన్నాయి. మరి వీటిపైన ఎవరు మాట్లాడతారు? అండ్ ప్రభుత్వాలు కూడా మరి వీటికి అన్నింటికి పర్మిషన్స్ ఎలా ఇస్తున్నాయి అనేది కూడా మనందరికీ ఉన్న డౌటే. సో ఈయనతోనే మాట్లాడదాం. సార్ నమస్కారం. హాయ్ అండి. సార్ మీరేమంటారు? మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నదే బెట్టింగ్ యాప్స్‌ని సే నో టు బెట్టింగ్స్ అని జెప్పేసి మనం మాట్లాడుతున్నాము. ఇంకో పక్క ఇటు దీనికి సంబంధించి యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ దీన్ని బాగా ప్రమోట్ జేస్తున్నారు. వీళ్ళపైన కేసులు ఖచ్చితంగా కావాల్సిందే అని జెప్పేసి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? సో, మై పాయింట్ ఈస్ ఇప్పుడు నాన్వేషన్ గారు గానివ్వండి, ఇప్పుడు మన సజ్జనార్ గారు గానివ్వండి, ఏదైతే స్టార్ట్ చేశారో నేను అడగదలుచుకున్నది ఏంటంటే, నేనే కాదు ప్రపంచానికి వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, వాట్ దే ఆర్ అగైనెస్ట్ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్‌సైట్స్ గురించా? టోటల్ బెట్టింగ్ గురించా? ఇల్లీగల్ బెట్టింగ్ అంటే గనక యెస్ వి అగ్రీ. ఇల్లీగల్ క్యాసినోస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. ఇల్లీగల్ క్యాసినోస్‌లో మనకి ఏ రకమైన మ్యానిపులేటెడ్ గేమ్స్ అంటే ఇప్పుడు మొత్తం గూడా ఈ వీళ్ళంతా ప్రమోటర్స్ అండి. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళంతా మామూలుగా చిల్లరే. అసలు మెయిన్ ఏది బ్యాంక్ దొంగతనం చేసినోడు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన చిల్లర ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. పెద్ద పెద్దోళ్ళే ఇంతకుముందు చేశారు. వాళ్ళ అరెస్టులతోనే స్టార్ట్ చేయాలి. సో ఈ యొక్క గ్యామ్లింగ్ వెబ్సైట్స్ అన్ని కూడా మాక్సిమం వీటిలో రిలే ఎక్కడి నుంచి అంటే రిలే వచ్చేసి మాల్టా గేమింగ్ అథారిటీ, మాల్టా అనే కంట్రీ ఐలాండ్ లో అక్కడ లేదా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ఇలాంటి కొన్ని ఐలాండ్ కంట్రీస్ లో షెల్ ఐలాండ్స్ అక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటాయి. వాటి నుంచి ప్రొవైడర్స్ ఈ వెబ్సైట్ల ద్వారా ఈ యొక్క గేమ్స్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రమోటర్స్ దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఈ యొక్క వెబ్సైట్ ని ఎంత బ్యాన్ చేసినా కూడా, ఎంత బ్యాన్ చేద్దామని చూసినా కూడా మీరే చెప్పండి. మూవీ రూల్స్ ఉంది, తమిళ్ రోకర్ డాట్ కామ్ ఉంది, ఏమన్నా బ్యాన్ చేయగలిగారా? సో సబ్ డొమైన్తో ఆటోమేటిక్గా అవి మళ్ళీ పాపప్ అవుతూ ఉంటాయి. సో అరెస్టులు జరగాలి అని అన్నప్పుడు టోటల్ స్పెక్ట్రమ్ అరెస్ట్ అవ్వాలి. టోటల్ స్పెక్ట్రమ్లో ఎవరు ఉంటాడు? ప్రమోటర్ ఉంటాడు. ప్రమోటర్ తర్వాత డెవలపర్ ఉంటాడు, ప్రొవైడర్ ఉంటాడు. అసలు దీని వెనక ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్స్ ఎవడి గేట్వేలు ప్రొవైడ్ చేస్తున్నాడు, ఇంటర్నేషనల్ గేట్వేస్ ఉన్నాయి. సో ఇవన్నీ అరెస్టులు అవన్నీ సాధ్యం కాదు. సో ఈరోజు ఎత్తండ్రా జెండా తీయండ్రా బళ్ళు అని చెప్పేసి బయలుదేరితే సరిపోదు. పూర్తిగా కూడా నేను అనేది నాన్వేషన్ గారు కానీ వీళ్ళు కానీ చాలా క్లారిటీగా ఫైట్ చేయాలనుకున్నప్పుడు. సార్ ఇప్పుడు నాన్వేషణ అసలు నేను బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చెయ్యలేదు. అసలు ఎవ్వరికి నష్టం కలిగేటట్టు నేను ఏ ప్రమోషన్ చెయ్యలేదు అని జెప్పేసి అన్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు ఇమ్రాన్ కూడా ఒక వీడియో విడుదల చేశారు. ఎందుకు చెయ్యలేదు అని జెప్పేసి ఆ వీడియోలన్నీ ప్లే చేశారు. సో దీని గురించి మీరేమంటారు? అంటే మొదట్లో మేబీ ఈయన చేసుండొచ్చేమో అని అంటున్నారు. మొదట్లో ఏందండి మీకు ఎగ్జాంపుల్ ఇది చూపిస్తున్నా చూడండి. వాడు అక్షరాల లాస్ అయిపోతాడు. లాస్ అయిపోతాడు. జస్ట్ ఫన్ కోసం ఎవరైతే ఆడతాడో వాడు గెలుస్తాడు. ఎప్పుడు నేను డబ్బుల కోసం ఆడాను, ఎప్పుడు లాస్ అయిపోయాను. ఎప్పుడైతే ఫన్ ఓకే, కోసం ఇది ఒకటి. చేంజ్ చేయడానికి వెళ్తున్నాను క్యాషియర్ దగ్గరికి, ఆడుతున్నాను ఇంకా చేంజ్ చేసేసాను ఆల్మోస్ట్ $80. యాహూ! ఇప్పుడు చేంజ్ చేయకపోయినా ఇంకోటి. క్యాసినో ఒకళ్ళు ఆడితే ఇంటర్నేషనల్ దగ్గర చిన్న అమౌంట్ ఆడాలి. కోట్లలోనే మనం ఆడుకుంటుంది. మనం కోటీశ్వరం కాదు, జస్ట్ ఫర్ ద ఎప్పుడైనా క్యాసినో ఒకళ్ళు ఆడితే ఇంటర్నేషనల్ దగ్గర చిన్న అమౌంట్లతో ఆడండి, పెద్ద అమౌంట్లు ఆడొద్దని ఈయనే చెప్పాడు. సో నేను అనుకునేది ఏంటంటే వీళ్ళు అగెనెస్ట్ ద ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్ దెన్ వీఆర్ ఓకే. బెట్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అది పూర్తిగా స్టడీ చేసి ఫైట్ చేయాలి. ఊరికే బెట్టింగ్ ఆపేద్దాం అని చెప్పి ఇందాక చెప్పినట్టుగా బయలుదేరితే కనుక కుదరదు. ఇప్పుడు బెట్టింగ్ ఆపాలంటే దేర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ బెట్టింగ్. ఎనీ ఫార్మ్ బెట్టింగ్ అనేది చాలా ఫార్మ్స్ ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ క్రికెటే తీసుకోండి. 5 సంవత్సరాలకి వరల్డ్ కప్ జరిగితే సరిపోతుంది. ఇయర్లీ 1 గేమ్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇయర్ మొత్తం కూడా ఏదో ఒక టోర్నమెంట్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. దేని గురించి వస్తుంది ఆ క్రికెట్ మ్యాచ్? ఓన్లీ దట్ రిలై ఆన్ బెట్టింగ్, అంతే కదా. అట్ ద సేమ్ టైం ఇంకా మరిన్ని ఇప్పుడు రేస్ క్లబ్స్ ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉన్నాయో లేదో తెలియదు. తెలంగాణలో అయితే కనుక ఈ రోజుకి గుర్రపు పందాలు హార్స్ రేస్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. వాటి మీద బెట్టింగ్లు ఆడుతూ ఉంటారు. ఆటోళ్ళు మామూలుగా చిన్న చిన్న స్థాయి మిడిల్ క్లాస్ పీపుల్ కానీ వీళ్ళు కానీ హైయర్ పీపుల్ కానీ వీళ్ళు ఆడతారు. అంటే అది బడాబాబుల రేసు, అది బడాబాబుల బెట్టింగ్ అని అదాని జోలికి పోతుంది. సో బెట్టింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ చేయాలంటే కనుక 100 ఉన్నాయి దీనిలో. అన్నీ ఎరాడికేట్ చేయడం అనేది కుదరదు.
సో ఈ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్వేషన్ గానే తీసుకుందాం. ఆయన ఈజ్ అన్ గుడ్ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫస్ట్ థింగ్. వీళ్ళు ఈ యొక్క ఫైట్ స్టార్ట్ చేసినప్పుడు అది ప్రాపర్ వేలో ఎళ్ళలేదు. డైరెక్ట్‌గా ఇమ్రాన్ అనే వ్యక్తి ఉన్నాడు కదా! వాళ్ళు ఐయామ్ నాట్ సపోర్టింగ్ ఇమ్రాన్ ఆర్ ఐయామ్ నాట్ సపోర్టింగ్ బయాస్ అన్ని యాదవ్ ఆర్ ఐయామ్ నాట్ సపోర్టింగ్ ద నాని. బట్ వాళ్ళు చేసిన కేసులు ప్రాపర్ అంటే మనకు ఐటీలా సరిగ్గా లేదు. గేమింగ్ యాప్ సరిగ్గా లేదు. వాళ్ళు కేసులు పెట్టినా కూడా ఆళ్ళు ప్రమోటర్స్ సార్ మేము ఇట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు. ఆళ్ళు రెండో రోజే ఎక్విట్ అయిపోతారు. ఊరికే కేసు నడుస్తా ఉంటది అంతే. పూర్తిగా ఎరాడికేట్ చేయలేరు. రెండోది ఈజ్ ఎ గుడ్ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆయన డైరెక్ట్‌గా ఇమ్రాన్ వాళ్ళ మదర్‌నో, ఫాదర్ సంథింగ్ ఏదో వాళ్ళని ఇష్టం వాళ్ళ వచ్చినట్టుగా పేరెంట్స్ పేరెంట్స్‌ని తిట్టాడు. మంచిది కాదు కదా! నిన్ను ఎంతోమంది మేము ఫాలో అవుతున్నాము. ఎగ్జాంపుల్ చాలా మంది ఫాలో అవుతున్నారు. నువ్వు మంచి సోషల్ మెసేజ్ ఇవ్వాలి. ఆ రకంగా బూతులు నువ్వు చేస్తుందేంటి వల్గారిటీ కదా! ఏది ఏదో ఉంది కదా! తన వర్డ్ ఏదో యూజ్ చేస్తాడు. ఆటగాడు సంథింగ్ ఆ కాంటెక్స్ట్‌లో తప్పులు ఎతకాలంటే 100 ఎతకచ్చు అతని వెనకాల కూడా. సో, దట్ ఈస్ నాట్ ద వే. ఇప్పుడు అతనేమంటాడు మనుషులు చనిపోయారు. అందుకనే నేను ఇట్లా అన్నాను. మనుషులు చనిపోతున్నారు అవును. ఆల్కహాల్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు. ఎంతోమంది హాస్పిటలైజ్ అవుతున్నారు. బ్యాన్ చేయండి దాన్ని కూడా. సిగరెట్ స్మోకింగ్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. బ్యాన్ చేయండి దానివల్ల. హాస్పిటల్ చుట్టూ కొన్ని లక్షల మంది తిరుగుతున్నారు ఏయో రోగాల ద్వారా. సో, చనిపోవడం అనేది ఎవ్రీ యాస్పెక్ట్ ప్రతి దాంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. పూర్తి ఎరాడికేషన్ చేయాలి అనంటే గనక ఒక ఫార్ములా ఉంటుంది. అది ఊరికే చెప్తున్నారు గదా! ఈరోజు జెండా పట్టుకొని ఈరోజు బ్యాన్ చేయాలంటే కుదరదు. వాటిలికి ఇప్పుడు సంక్రాంతి ఉంది. సంక్రాంతికి కొన్ని కోట్ల మంది ఎళ్తారు ఆంధ్రప్రదేశ్‌కి. ఈ చాలా స్టేట్స్ నుంచి ఎళ్తారు. దేనికెళ్తారండి? ముగ్గుల పోటీలు చూడటానికి ఎళ్తారా? కదా! ఎళ్ళేది బెట్టింగ్‌లాడటానికి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో కానీ ఫార్మ్స్ ఈ బెట్టింగ్‌లో గూడా ఏంటంటే ఇల్లీగల్ గేమ్స్ ఉన్నాయి కొన్ని. డేంజరస్ గేమ్స్ ఉన్నాయి. అవి ఎరాడికేట్ జేయాలి. మెయిన్‌గా ఏందంటే యూఎస్‌లో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పవర్ బాల్ లాటరీ అని ఉంటుంది. ఒక యూఎస్ సిటిజన్ $1 పెట్టి ఒక టికెట్ కొనుక్కుంటాడు. $1 ఇన్ ద సెన్స్ మనలాగా ₹1 అన్నమాట. తీసుకున్నప్పుడు వాడికి ఒక 100,00,00,000, 200,00,00,000 అది వీక్లీనో లేదంటే 10 డేస్‌కోసారి ఒక లాటరీ సిస్టమ్ అనేది ఉంటది. అది వాడు పొరపాటున గెలిస్తే గనుక రీసెంట్‌గా రోడ్డు మీద ఎవడో అడుక్కునేవాడికే తగిలింది 15,000 సంథింగ్ 10,000 వచ్చినాయి ఆడికి. వాడి లైఫ్ సెట్ అయింది. సో, ఇన్ దట్ వే ఇట్ ఈస్ ఓకే. బట్ ఈ రకంగా కొండకి ఎంటికేయాలి గానీ, వస్తే కొండ లేదా ఎంటిక అన్నట్టు ఉండాలి గానీ, కొండకి కొండలే ఏస్తున్నారు ఇప్పుడు. సో, వి డోంట్ సపోర్ట్ దట్ కైండ్ ఆఫ్ గేమింగ్. బట్ టోటల్ బెట్టింగ్‌నే బ్యాన్ చేయాలంటే గనక ఎరాడికేట్ చేయడం అనేది కుదరదు. ఇంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారి టైంలో సీఎంగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేశారు. ఏమైందంటే మద్యపాన నిషేధం చేస్తే డైరెక్ట్‌గా అవ్వాల్సిన సేల్స్ కంటే ట్వైస్ 2 టైమ్స్, 3 టైమ్స్ సేల్స్ అయినాయి. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ రోజుల్లో. సో, దేన్నన్నా ఆపుదాము అనుకోని పూర్తిగా గనక మీరిట్లా బలవంతంగా ఏదన్నా ఎరాడికేట్ చేస్తే అది డబుల్ సేల్స్ అవుతాయి. సో, దాన్ని లీగలైజ్ జేయాలి. గ్యామ్లింగ్ అనేది లీగలైజ్ చేసుకొని దానికి సర్టిఫైడ్ గేమింగు, రెస్పాన్సిబుల్ గేమింగు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఫారిన్ వెబ్‌సైట్స్ చాలా ఉన్నాయి. ఫారిన్ వెబ్‌సైట్స్‌లో ఏందంటే ఎవడైనా ఒక వ్యక్తి ఒక సిటిజన్ గేమింగ్ ఆడేటప్పుడు వాడికంటూ ఒక లిమిట్ ఉంటుంది. లేదా గేమింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ గేమింగ్ ప్యాటర్న్స్‌లో ఏందంటే ఇష్టం వచ్చినట్టుగా వాడు బెట్టింగ్ పెడుతున్నా ఆ అల్గోరిథం ఏం చేస్తదంటే ఇన్‌స్టెంట్‌గా ఆడి అకౌంట్‌ని బ్లాక్ చేసేసి వాడు ఇష్టం వచ్చినట్టు డబ్బులు వేస్తున్నా, డిపాజిట్ చేస్తున్నా, ఇష్టం వచ్చినట్టు డబ్బులు పోగొట్టుకుంటున్నా, ఆ అల్గోరిథం ఇమ్మీడియేట్‌గా వాడి అకౌంట్‌ని బ్లాక్ చేసి వాడికి ఒక మెసేజ్ వస్తుందన్నమాట మెయిల్‌లో. మీరు గెలుచుకున్న డబ్బులు సేఫ్‌గా ఉన్నాయి. ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న గ్యామ్లింగ్ అడిక్షన్ సెంటర్‌కి వెళ్ళండి. ఆ గ్యామ్లింగ్ అడిక్షన్ సెంటర్‌లో మీరు ఈ 40 డేసో, 25 డేసో ఉండాలి. ఉన్న తర్వాత అక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈ యొక్క సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేస్తే మీ డబ్బులు రిలీజ్ చేస్తాం అని చెప్పిద్ది. ఆ డబ్బులు రిలీజ్ చేశాక ఆడి జీవితంలో ఇంకా గేమింగ్ ఆడటానికి పనికిరాడు. మొత్తం అన్ని సర్టిఫైడ్ గేమింగ్ వెబ్‌సైట్స్ వాడిని బ్యాన్ చేసేస్తాయి. సో, అది రెస్పాన్సిబుల్ గేమింగ్. అదొక ప్రాపర్ ప్రొసీజర్ గేమ్ ఆడటానికి గాని, ఇంకోటి కాలక్షేపానికి ఆడుకున్నా అది ఒక ప్రాపర్ ప్రొసీజర్. ఈ ఇల్లీగల్ క్యాసినోస్ ఒక లిమిట్ ఉండదు. 1,00,00,000 కొట్టినా, 2,00,00,000 కొట్టినా ఈ థర్డ్ పార్టీ పేమెంట్ గేట్‌వేస్. ఇప్పుడు మీకైనా సరే మీరు ఈ రోజు గ్యామ్లింగ్ వెబ్‌సైట్ పెట్టాలంటే గనక ₹40,00,000 చేత్తో పట్టుకుంటే డైరెక్ట్‌గా దుబాయ్ ఎళ్లి 1 వీక్ మీరక్కడ గనక ఉంటే అక్కడ ఒక ₹5,00,000 పే చేస్తే గేట్‌వే ఇచ్చేస్తారు. మీ పేరున ఒక కంపెనీ ఓపెన్ చేస్తారు. గేట్ వేస్తారు. ఆ దొంగ గేట్‌వే పెట్టుకొని ఏదో పేరు పెట్టుకొని ప్రొవైడర్ అంటే ఆ గేమ్స్‌ని రిలే తీసుకొని ఇంత కమిషన్ బేసిస్ మీద మీరు కూడా పెట్టేసేయొచ్చు. ఇలాంటి కొన్ని లక్షల వెబ్‌సైట్‌లు పాపప్ అయితాయి. లక్షల సబ్ డొమైన్‌లతో కోట్ల బ్లింక్ ఆఫ్ అనే కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికే ఆ యొక్క క్యాసినో వెబ్‌సైట్ మీరు బ్లాక్ చేసింది ఒకటి బ్లాక్ చేస్తే ఇంకో దాని సబ్ డొమైన్‌తో అప్ అయిపోతుంది. ఎలా ఆపగలుగుతారు ఈటిల్ని? అయితే మరి ఇప్పుడు ఇండియాలో ప్రతీదీ ఇల్లీగలే. బిట్‌కాయిన్‌తో సహా గేమింగ్ కానీ, ఇటు యాప్స్ గాని, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గాని, లోన్ యాప్స్ కూడా చాలా మొత్తం ఇల్లీగలే. కానీ ఇల్లీగల్‌గా ఇన్ని బయటకొస్తున్నప్పుడు గవర్నమెంట్ అసలు ఏ ఏ అంటే యాక్షన్ తీసుకోవట్లేదు. ఈవెన్ కొన్నింటికైతే డైరెక్ట్ పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్‌లు గాని, ఇటు టాలీవుడ్ స్టార్‌లు గాని
హ్యాపీగా వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. మరి ఏ యాక్షన్ తీసుకుంటే బెటర్ అంటారు? అదే కదండి. ఇప్పుడు అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి మనం తీసుకుంటే గనక అదే వీళ్ళు క్లాసిఫికేషన్ చేసుకున్నారా లేదో తెలీదు. ఇప్పుడు ఈ యొక్క యుద్ధం. ఆ క్లాసిఫికేషన్ మీరు టోటల్ బెట్టింగ్ గురించి అయితే ఫస్ట్ అరెస్టులు స్టార్ట్ చేయాల్సింది. ఇప్పుడు దగ్గుబాటి రాణా గారు గాని, ప్రకాష్ రాజ్ గారు గాని, రమ్మి జంగిలో ఏదో సంథింగ్ అయ్యి చేశారు. అయి ఆల్రెడీ యూట్యూబ్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. మన విజయ్ దేవరకొండ గారు చేశారు. అట్లానే సోనీ సూద్ ఆయన మెయిన్ చేపలన్నీ అలా ఉన్నాయి. సో, వాళ్ళు చానా ఈ అడ్వర్టైజింగ్ అనేది చేశారు. ఏది ప్రమోషన్స్ ఇవన్నీ చేశారు. అరెస్టులు వాళ్ళతోనే స్టార్ట్ చేయాలి. చెప్తున్నాను కదా! ఈ చిల్లరతో, ఈ చిన్న వాళ్ళతో పెట్టుకొని ఏం లాభం చెప్పండి. పెద్దోళ్ళని చేయండి. చెప్తున్నా టోటల్ స్పెక్ట్రమ్ అరెస్టులు చేయాలంటే టోటల్ స్పెక్ట్రమ్‌లో ఉన్న అందరిని కూడా అరెస్ట్ చేయాలి. రెండోది ఈ యొక్క నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు గ్యామ్లింగ్ అనేది ఈ రోజు పుట్టుకొచ్చింది కాదండి. మీరు మన మహాభారత యుద్ధం జరిగింది దేనివల్ల అంటే ఆ యొక్క గ్యామ్లింగ్ వల్లే. గ్యామ్లింగ్ అనే దానికంటే గ్యామ్లింగ్‌లో జరిగిన మోసం వల్ల శకుని తన ఆ యొక్క ఏవైతే డైస్ ఉన్నాయో, ఆ వెన్నెముకతో చేసిన డైస్‌తో మ్యానిపులేట్ చేసి, ఆ మ్యానిపులేషన్ గేమ్ వల్లే చివరాఖరికి అది యుద్ధానికి దారి తీసింది. పల్నాటి యుద్ధం తీసుకున్నా సరే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మన హిస్టరీకిల్లోకెళ్తే గనక, ఆ కత్తికి పూసిన విషం వల్లే జరిగింది. సో, ఈ యొక్క మ్యానిపులేటెడ్ గేమ్స్, డైరెక్ట్ అల్గారిథం టార్గెట్ చేసే గేమ్స్ అన్నీ కూడా ఈరోజు మార్కెట్‌లోకి వచ్చేసి జనం నుంచి డబ్బులు బ యూ నో కొట్టేస్తా ఉన్నారు. సో, ఇయన్నీ ఎరాడికేట్ చేయలేము. 100% చేయలేము. ఈరోజు బ్యాన్ అనుకున్న అని చెప్పినంత మాత్రం బ్యాన్ అవ్వదు. ఆడొద్దు అన్నంత మాత్రాన ఆడకుండా ఉండి ఎవడో కూడా ఆడుతానే ఉంటాడు. పూర్తిగా ఇది ఎరాడికేట్ చేయాలంటే గనక లీగలైజ్డ్ గేమింగ్ స్టార్ట్ అవ్వాలి. గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ యొక్క మన ఇయి ఉన్నాయి గదా! మన క్లబ్స్. క్లబ్స్ అవి క్లోజ్ చేశారు. ఆ క్లబ్స్ ఓపెన్ చేసుకొని గవర్నమెంట్‌కి రెవెన్యూ వచ్చిద్ది. క్లబ్స్‌లో ఎలా ఉంటుందంటే ఎవడైనా చీటింగ్ చేస్తుంటే ఆ క్లబ్ నుంచి వాడిని బ్యాన్ చేస్తారు. ఇప్పుడు ఆ వీళ్ళందరూ దొంగాట ఆడటం స్టార్ట్ చేశారు. మార్కెట్‌లో దొంగ కార్డులున్నాయి. సెన్సార్ కార్డ్స్ ఉన్నాయి. ఆహ్, సె సెన్సార్‌తో వర్క్ చేసే రోలెట్ టేబుల్స్ ఉన్నాయి. వీటిలతో జనాన్ని మోసం చేస్తూ కూర్చున్నారు. సో, లీగలైజేషన్ చేసినప్పుడు ఏమవుద్దనంటే రెస్పాన్సిబుల్ గేమింగ్ గవర్నమెంట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ గేమింగ్స్ స్టార్ట్ చేస్తే ఏమవుద్దనంటే క్లియర్‌గా ఆడేవాడు ఎవడు? వాడి స్తోమత ఏంటి? వాడిని ఎప్పుడు బ్లాక్ చేయాలి? ఏంటి? ఎవ్రీథింగ్ ఒక కంట్రోల్ అనేది ఉంటది. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్‌కి కూడా టాక్స్ రూపంలో వాళ్ళకి ఫండ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, సార్ ఇప్పుడు మనం ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. కానీ దీనివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతూనే ఉన్నారు. సో, మినిమమ్ అవగాహన లేకుండానో మీరన్నట్టుగా ఇలాంటి క్లబ్స్ పెడితే గాని వీళ్ళకి ఒక రకమైన అవగాహన రాదేమో. కానీ ఇంకా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే బెటర్ అంటారు? క్లబ్స్ కాదండి. వేరే రిఫార్మ్స్ ఏమి ఉండవు వీటిలికి. ఇప్పుడు మద్యపాన నిషేధం ఉంది. ఆ రోజున పూర్తిగా ఎరాడికేషన్ గాకుండా స్లైట్‌గా ఏం చేయలేరు. దాన్నేం చేశారు? వైన్ షాప్స్ ఓపెన్ చేశారు. చేసిన తర్వాత 18 సంవత్సరాలకు మించి ఏదో సంథింగ్ 19 ఇయర్సో వీళ్ళు వాళ్ళకి ప్రొవైడ్ చేయము. సేమ్ అలానే ఉంటాయి. అప్రూవ్డ్ గేమింగ్ వచ్చినప్పుడు ఏమవుద్దనంటే వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు. ఏంటి? ఓన్లీ టాక్స్ పేయర్సే దానిలో ఆడుకోవచ్చు. ఆధార్ పంచింగ్ ఉంటది. వాడి బ్యాక్‌గ్రౌండ్ ఆటోమేటిక్‌గా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనం ఒక సిటిజన్ డీటెయిల్ ఒకడు ఆడుతున్నాడంటే పలానా కేవైసీ సబ్మిట్ చేయండి అన్నప్పుడు వాడు సబ్మిట్ చేస్తాడు. అంటే గవర్నమెంట్ ఆపరేటెడ్ నేను చెప్తున్నా. ఒక లాటరీ సిస్టమ్ ఉంది. రూపాయితో అయిపోయిద్ది. ఓ రూపాయి పెట్టి వాడు లాటరీ తీసుకుంటాడు. వా వాడికున్న గ్యామ్లింగ్ పిచ్చ దాని మీద పోద్ది. నేను చెప్తున్నాను పూర్తిగా ఎరాడికేషన్ అవ్వదండి. సో, అప్రూవ్డ్ గేమింగ్‌లో కూడా ఏంటంటే ఒక 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 స్ట్రక్చర్‌లో ఏందంటే ఏం జరుగుతుంది అని ఒక ఐడియా ఉంటది. వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడా? పోగొట్టుకుంటున్నాడా? ఇంకోసారి ఆడిని గేమింగ్ ఆడనీయకుండా బ్లాక్ చేయటం. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతదంటే ఆటోమేటిక్‌గా ఇల్లీగల్ క్యాసినోస్ ఏవైతే ఉన్నాయో ఆ రన్నింగ్ కాస్ట్‌లు పెరిగిపోతాయి ఆళ్ళకి. పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఒకదానెమ్మట ఒకటి అది ఆల్రెడీ క్లోజ్ చేసుకుంటారు. సో, సార్ మీరు ఇందాక అన్నారు. వీళ్ళు ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులు మాత్రమే అంటే వాళ్ళకు బాధ్యత ఉండదా అని మాత్రం నా క్వెషన్ సార్. అంటే ఎందుకంటే వీళ్ళని మిలియన్స్‌లో అంటే ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళ మీద వీళ్ళకున్న బాధ్యత ఏంటిది? అంటే ఇప్పుడు మీరు చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్‌గా చెప్తున్నారు. అంటే ఇన్సిస్ట్ చేయకపోవచ్చు. కానీ మీరు చేస్తే నేను ఇంత సంపాదించాను. మీరు చేస్తే మీరు ఇంత సంపాదిస్తారు అని